ఏం లేదు. రెజ్యూమ్కి ఒక ఫార్మాట్ ఉందా? ఏం ఫార్మాట్ లేదు అసలు. నో ఫార్మాట్ ఇన్ రెజ్యూమ్. జస్ట్ నీ పేరేంది, నీ ఈమెయిల్ ఐడి ఏంది, నీ ఫోన్ నెంబర్ ఏంది, నీకు ఏ స్కిల్ వచ్చు, అంతే అయిపోయింది. నువ్వు ఎక్కడ ఉంటావు, నీ ప్రజెంట్ అడ్రస్ ఏంది, బెంగళూరు అంతే. నీ ప్రజెంట్ అడ్రస్ ఏంది, హైదరాబాద్. నీ ప్రజెంట్ అడ్రస్ ఏంది, చెన్నై. అయిపోయింది. ఈ ఒకటే మాట అంతే. నీ ఫోన్ నెంబరు, నీ ఈమెయిల్ ఐడి, నీ ఫోన్ నెంబర్, నీ ప్రజెంట్ ఐడి, ప్రజెంట్ అడ్రస్. నీకు ఏ స్కిల్ వచ్చు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, ఏ స్కిల్ వచ్చు నీకు? నాకు ఏడబ్ల్యూఎస్ వచ్చు. ఏడబ్ల్యూఎస్లో ఏ సర్వీస్ డీల్ చేయగలవు? ఎస్క్యూఎస్ డీల్, ఎస్ఎన్ఎస్ డీల్ చేస్తా, ఎస్సిఎస్ డీల్ చేస్తా, ఈఎఫ్ఎస్ డీల్ చేస్తా. అసలు ఈఎఫ్ఎస్లో నువ్వేం చేయగలవు? నేను చెప్పిందంతా రాసుకో అంతే. ఎస్సిఎస్లో నువ్వేం చేయగలవు? నేను చెప్పిందంతా రాసుకో అంతే. ఎస్ఎన్ఎస్లో నువ్వేం చేయగలవు? నేను చెప్పిందంతా రాసుకో అంతే. ఈ ఆటో స్కేలింగ్ అంటే ఏంది? నేను చెప్పిందంతా రాసుకో అంతే. అరే, ఈ పాయింట్స్ అన్నీ ఒక వైట్ పేపర్ మీద రాసుకొని ప్రింట్ తీసి అవతలోడికి ఇస్తే అదే రెజ్యూమే అంతే. దీనిని కొంతమంది గందరగోళంగా చెప్తా ఉంటారు మీకు. అబ్బా, అరే అట్లా, అబ్బా ఇట్లా. ఇక మీరైతే ఎవరన్నా పొరపాట్లు ఐటీ సెక్టార్లో ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక వాళ్ళని వదిలిపెట్టరా నాన్న. కేకే సారు వాడు రెజ్యూమ్ చెప్పలేదు, ఏం కొద్దిగా చెప్పనా, హెల్ప్ చేయనా ప్లీజ్ అన్న, ఏందో. వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఎక్కడో డౌన్లోడ్ చేసి అదే ఫార్మెట్ మీకు ఇస్తారు. కానీ యాక్చువల్ ఫార్మెట్ ఏంటంటే మిత్రులారా, ఇది విజయ రహస్యం. మీకు చాలా మందికి రహస్యాలు తెలియవు. ఇది ఏంటంటే విజయ రహస్యం. ప్రతిరోజు నువ్వు ఎందుకు నోట్స్ రాయమంటున్నానంటే, ప్రతిరోజు నువ్వు రాసే నోట్స్లోనే నీ రెజ్యూమ్ ఉంది. అయితే ఇక్కడ కొంతమంది ఏంటంటే పాపం ఎంఎస్ వర్డ్ తెలియదు వాళ్ళకి, అది ఒక వాళ్ళ డ్రాబ్యాక్. ఎంసీఏ అయిపోద్ది, ఎంటెక్ అయిపోద్ది, అన్నీ అయిపోద్ది, ఎంఎస్ వర్డ్ని సక్రమంగా ఉపయోగించలేరు. వాళ్ళు రెజ్యూమ్ తయారు చేసి ఇస్తావా లేదా, డెడ్ లైన్ పెడతారు. ఇక మామూలుగా కమర్షియల్ పీపుల్ ఏం చేస్తారంటే, నీ సావు నువ్వు జావరా ఎదవని ఒక రెజ్యూమ్ని ముఖాన పడేసి నీ పేరు పెట్టుకోరు అంటారు. ఆ పేరు పైన పేరు పెట్టుకుంటాం, కింద వాడు ఏం రాశాడో తెలియదు. లోపలికి వెళ్తాం ఇంటర్వ్యూలోకి, వాడు ఏదో మూలన ఒక చిన్న పాయింట్ తీసుకొని దాన్ని అడుగుతాడు. ఆ పాయింట్ ఎందుకు రాశాడో నీకు తెలియదు. రెజ్యూమ్ ఎవడో తయారు చేసి ఇచ్చాడు, నువ్వు వచ్చావు ఇంటర్వ్యూకి అని వాడికి అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ సూన్ అంటాడు వాడు అంతే. ఇక వేరే మాట మాట్లాడు. ఇక అలాగా పది పది ఇంటర్వ్యూస్కి వెళ్ళావు, రెజ్యూమ్స్ పట్టుకొని మొత్తం ఫెయిల్ అయ్యావు. అప్పుడు మొదలైద్ది అనమాట. నిజమేరా, వాడు చెప్పాడు ఈ కోర్సు మంచిది కాదు, ఇటు వేస్ట్, అసలు ఆ ట్రైనరే వేస్ట్ అని. ఏం చేస్తావు, వాడి మాట వినలా. మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకున్నావాలి, మా ఫ్రెండ్ చెప్పిన కోర్స్. అయిపోయింది. ఇది ఐటీ సెక్టార్లో ఉన్న స్టూడెంట్స్ గందరగోళమైన పరిస్థితి. ఆ? కాబట్టి జాగ్రత్త. నోట్స్ రాయమంటుంది ఎందుకంటే నీ మంచి కోసమే, చాలా మంచి జరిగింది దానివల్ల. ల్యాబ్ చేయమంటుంది ఎందుకంటే నీ మంచి కోసమే, చాలా మంచి జరిగింది దానివల్ల. అంతేగాని ఊరికే ఎన్ని చూసుకుంటా, వీడియోలు చూసుకుంటా, ఏదో కాలక్షేపం చేసుకుంటా ఏదో చేస్తే మీ పేరెంట్స్ దాన్ని చూసి సంతోషపడతారే కానీ లైఫ్లో ఇబ్బంది పడేది నువ్వే, మీ పేరెంట్స్ కాదు. వాళ్ళదే ఉంది. కాబట్టి పేరెంట్స్ దగ్గర బిల్డప్ ఇచ్చి ఇవ్వకుండా సింపుల్గా కూర్చొని హార్డ్ వర్క్ చేయాలా అంతే.